రైట్. గ్రామ గ్రామాన టీఆర్పీ జెండా ఎగరాలి, పార్టీ సభ్యత నమోదు ప్రతి ఇంటికి చేరాలి. ఈ నెల 31న జనగామకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్మలన రాక వెల్లడించిన టీఆర్పీ నాయకుడు మాచర్ల భిక్షపతిని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇక్కడ గ్రామ గ్రామాన టీఆర్పీ జెండా ఎగరాలి, పార్టీ సభ్యత నమోదు ప్రతి ఇంటికి చేరాలని ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ నెల 31న తీన్మార్మలన జనగామ రాబోతా ఉన్నాడని ఒక వార్త చూస్తా ఉన్నాం. భిక్షపతి అన్నకు ఒకసారి మళ్ళీ భిక్షపతి సార్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడుంది? గ్రామ గ్రామాన టీఆర్పీ జెండా ఎగరాలి, పార్టీ సభ్యత్వ నమోదు ప్రతి ఇంటికి చేరాలి, మండల కమిటీలు గ్రామ కమిటీల నిర్మాణం జరగాలి, ప్రతి గ్రామంలో టీఆర్పీ గద్దెలు నిర్మించాలి. ఈ నెల 31 జనగామకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్మలన రాక వెల్లడించిన టీఆర్పీ రాష్ట్ర నాయకుడు మాచర్ల భిక్షపతి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు కట్ట సదానందం ముదిరాజ్ గారి అధ్యక్షతన సోమవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర నాయకులు డాక్టర్ కర్నల్ మాచర్ల భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన అందరి అభిమాని అయిన తీన్మార్మలన 31న జనగామ జిల్లాకు రానున్నారని తెలిపారు. కావున పార్టీ కార్యకర్తలు ఒక సైనికుడిలా పనిచేస్తూ అభిమాన నాయకుడైన తీన్మార్మలన 31న జనగామ జిల్లాకు రానున్నారని, కావున పార్టీ కార్యకర్తలు ఒక సైనికుల్లో పనిచేస్తూ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. అలాగే పార్టీ కార్యక్రమాలపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన టీఆర్పీ జెండా ఎగరాలని, పార్టీ సభ్యత్వ నమోదు ప్రతి ఇంటికి చేరాలని ఆయన ఆకర్షించారు. మండల కమిటీలు గ్రామ కమిటీలు నిర్మాణం వేగవంతం జరగాలని, ప్రతి గ్రామంలో టీఆర్పీ గద్దెలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకం చేస్తూ అగ్రవర్ణాలపై ఉక్కుపాదం మోపాలని పార్టీ కార్యకర్తలు సూచించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రేణుగుంట మురళి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీసా శ్రీధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, జిల్లా కార్యదర్శి మంద దిలీప్, టీఆర్వీఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు అజయ్, మహిళా అధ్యక్షురాలు రాణి, మైనార్టీ అధ్యక్షులు యాకూబ్ పాషా, జిల్లా నాయకులు మహమ్మద్ అంజద్ పాషా, జిల్లా కార్యదర్శి గంగరాజు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ జనగామ జిల్లాకు 31న తీన్మార్మలన రానున్నాడు. ప్రతి గ్రామానికి గద్దె ఉండాలని చెప్తా ఉన్నాడు. ఒకసారి భిక్షపతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో భిక్షపతి గారు, లైవ్లో ఉన్నారు. నమస్తే. అయితే మనది శనార్థి తెలంగాణ పేపర్లో వచ్చింది, ఈ నెల 31న జనగామ జిల్లాకు తీన్మార్మలన రాక అని ఉన్నది. ఏంది, ఎట్లా జరుగుతుంది, దేని గురించి తీన్మార్మలన? మీరు లైవ్ లో తీసుకున్నారా? లైవ్ లో తీసుకున్నాం. ఇప్పుడు మనకు నేర్చుకున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో జనగామ జిల్లా వ్యాప్తంగా అంటే మనం చిన్నగా ఇక్కడ మన ఏరియా ఎంతైతే మనం అందుబాటులో ఉంటాం అంతవరకు జనగామంలో దగ్గరలో అది బేసిక్ గా. ఇక్కడ ఏంటంటే పిల్లలకు స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంటే కావచ్చు, వాళ్ళకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ లల్లా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు, తర్వాత ఈడబ్ల్యూఎస్ మ్యాటర్స్ ఏవైతున్నాయో వాళ్ళకు జస్ట్ అది అవేర్నెస్, పిల్లల మీద అవేర్నెస్ కలిగి గవర్నమెంట్ ను ఒక రిక్వెస్ట్ చేయాలనేది మా ఆలోచన. పిల్లలకు భావి వార్త పౌరుడు ఎవరైతే ఉన్నారో మన మెజారిటీ స్టూడెంట్స్ మనకు వాళ్ళకు చాలా ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ తోటి ఆల్మోస్ట్ ఇప్పుడు పార్టీకి సంబంధించిన మండల కమిటీలు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? లేదు, ఇంకా కంప్లీట్ కాలేదండి. మండల కమిటీ లేదు, కాలేదు, అవుతుంది. వేరే ఇప్పుడు జస్ట్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. మనకు కాకపోతే చాలా సపోర్ట్ దొరుకుతున్నది ఫాస్ట్ గా. మొత్తానికి అయితే మంచి యాక్టివ్ గా పనిచేస్తున్నారు జనగామ జిల్లా నుంచి. ఇక అది పార్టీ అధ్యక్షుల వాళ్ళు చెప్పాలి, మేమేం చెప్తాం. ఆయన ఇచ్చిన టాస్క్ మేము ఒక సగటు కార్యకర్తగా మేము చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తే అది పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్తుంది దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం అని ధర్మం, అంతే. అది ఏ విధంగా పోతుంది ఏదని కాదు, కానీ ఒకసారి కమిట్ అయిపోయినాం కనుక సో దాంట్లో దానికి ఒక మంచి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఒక భవిష్యత్తు కనుక సో దీంట్లో మాకు 24 hours కష్టపడాల్సిందే. ఇప్పుడు ఈ వట్టెజానన్న విషయం ఒకటి, జనగామ జిల్లా మన ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి వట్టెజాన విషయంలో మీరేమంటారు? ఎట్లా చూడొచ్చు దాన్ని? అంటే ఇన్ని రైస్ మిల్లర్లు ఇన్ని ఉండగా, అగ్ర కులాలకు సంబంధించిన అన్ని మిల్లర్లు ఉండగా కేవలం వట్టెజానన్న విన్నే పీడీ యాక్ట్ పెట్టడాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది తప్పనిసరిగా మనకు సడన్ గా
మనకు తెలంగాణలో టీఆర్పీ అనేది బాగా ఇవాల్వ్ అయి పోయే ముందుకు పోయే స్కోప్స్ కనిపిస్తున్నాయి అక్కడ. ప్లస్ ఏంటంటే బీసీలు సీఎం అనే ఒక నినాదంతో పోవటం అనేది ఈ అగ్రవర్ణాలు ఏవైతున్నాయో వాళ్ళు యూజువల్ గా జీర్ణించుకోరు కదా. అవును, అంటే ఒకసారి బీసీలు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ రాజకీయ ఉనికి ప్రమాదమే కదా. ఇక అది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లే కావచ్చు, వాళ్ళు ఇన్ని రోజులు అలవాటు పడి ఉన్నారు కదా రాజకీయంలో వచ్చేటువంటి పర్క్సే కావచ్చు, ప్రివిలేజెసే కావచ్చు, వాల్యూస్ కావచ్చు, వాళ్ళు అలవాటు పడి ఉన్నారు కనుక సో దాన్ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధం ఉండరు కదా. అవును. సో దాంట్లో ఒక ప్రశ్నించే గొంతు, తర్వాత ఒక పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్, ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఎనర్జీ, ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకి నిస్వార్థంగా పోతున్నటువంటి తీర్మానం మల్లన్న కనుక సో దీన్ని ఆదిలోనే ఆయనకున్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వాళ్ళకు, అంటే ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేసి జరుగుతా ఉన్నది. తప్ప అవకాశాలు ఉండొచ్చు, పాసిబిలిటీ వెరీ హై. ఒకటి. రెండోది ఏంటంటే ఒకటి అది ఎవరైనా కావచ్చు, భిక్షపతి గారే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, లా అండ్ ఆర్డర్ ముందు అందరం ఈక్వల్, నో డౌట్ ఇన్ దట్. బట్ లా అండ్ ఆర్డర్ షుడ్ బి ఇంపార్షియల్. అంతేగాని దానికి ఒక పవర్ తోటి లా అండ్ ఆర్డర్ మాడిఫికేషన్ జరగడం అనేది తప్పది. లా అండ్ ఆర్డర్ షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీ వన్ అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో ప్రియంబుల్లో ఉన్నటువంటి ఏదైతే విషయాలు అందరికీ ఉండాలి. అంతేగాని కొంతమందికి పవర్ ఉన్నప్పుడు ఒక ఒకరి నీతి తర్వాత మిగతా వాళ్ళకు ఒక మామూలుగా రిక్షాపులకు ఒక నీతి అనేది ఉండకూడదు. సో ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ మేము తప్పనిసరి కరెక్షన్ లా అండ్ ఆర్డర్ ముందు కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే సడన్ గా ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా కాంగ్రెస్ నాయకులకి ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది కాంట్రాక్ట్స్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, తర్వాత చాలా అంటే చాలా దేర్ ఆర్ సెవరల్ కంపెనీస్ వాళ్ళకు బ్రెడ్ అండ్ బటర్. మరి దాంట్లో అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి వాటిలో గత రీసెంట్ పాస్ట్ లో కూడా మనకు చాలా పేపర్లు వచ్చిన తర్వాత కూడా దానికి ఏం జరిగింది, అది హానరబుల్ ముఖ్యమంత్రి గారు ఆయన ముందే అరే మా చుట్టాలకు అది ఉంటది ఇది ఉంటది, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వస్తాయి, మాదేముంది అదేముంది అనేది వాళ్ళు అధికారాన్ని అది జస్ట్ బైపాస్ చేసేస్తా ఉంటారు. సో ఇక్కడ మా నాయకుడు తప్పు చేస్తే తప్పనిసరి లా అండ్ ఆర్డర్ ముందు మేము నిలబడతాం, కానీ ఒకరిని టార్గెట్ చేయడం అయితే దాన్ని కరెక్ట్ కాదు. ఓకే, అంటే బీసీ మేబీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్న విధానాన్ని బట్టి చూస్తే బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజల్ని చైతన్యవంతం చేస్తుందని కీలకంగా చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టాలి, ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. అది అన్నట్టు మా ఆలోచన తప్పనిసరి. మళ్ళీ చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ముందు ఎవరు ఏ తప్పు చేసినా వేరే పనిషబుల్, నో డౌట్ అకార్డింగ్ దట్. బట్ అది అధికారంతో లా అండ్ ఆర్డర్ మాడిఫికేషన్ కావద్దు కదా. అవును, అది ఎవరికైనా అది అందరికీ కనిపిస్తూనే ఉంటది కదా. సో సడన్లీ జరిగేటువంటి ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్సే, వాళ్ళు ఇచ్చినటువంటి రోడ్డు మీద ఏదో గలీలో అమ్ముతలేరు కదా. రైస్ మిల్స్ అనేది ఓపెన్ గా దానికి ఒకటి అన్ని ఉంటాయి, దాన్ని సడన్లీ అట్లా జరగడం అనేది బహుశా దేర్ ఆర్ సమ్ సస్పిషియస్ థింగ్స్ నీడ్ టు బి కరెక్టెడ్ దాంట్లో కనిపిస్తున్నాయి మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్. ఇది అంటే క్లియర్గా కనబడతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుడుతూ ఉన్నది. ఈ అగ్రకులాల పార్టీలకు ఎవరికైతే ఈ నాయకులకు అయితే ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలలో ఉన్న అగ్రకుల నాయకులకు వెన్నులో వణుకుపుడుతూ ఉన్నది. బీసీ ఉద్యమాన్ని ఆదిలోనే అణచివేయాలని కుట్ర జరుగుతూ ఉన్నదని క్లియర్గా మాచర్ల భిక్షపతి గారు చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన వార్తలు, విశేషాలు.